అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో ఖత్తర్లో పన్నీర్ ఇట్లా ఉంటుంది. ఖత్తర్లో 31.5 కిలో అంటే ఇండియా మనలో 725 రూపాయలు ఒక కిలోకి. మాకు ఇది 730 రూపాయలు పడ్డది ఇండియా మనలో, 32 రియాలు ఖత్తర్ రియాలలో. ఇంకా చూసండి, మాకైతే ఇట్లా పన్నీర్ ఇట్లా దొరుకుతుంది. మరి ఇండియా ఎట్లుంటుంది నేనైతే ఎప్పుడు కొనలే. మరి ధర ఎట్లుంటుంది చెప్పుర్రి. ఇంకా దాని కొరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్న, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కలేమాకు ఇది తీసుకుని రెడీ చేసుకున్నా. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై ప్యాన్లో ఇంకా పన్నీర్ మొత్తం ముక్కలు చేసి పెట్టినాం కదా, వాటిని ఇంకా ఫ్రై చేయడమే. మేము ఇట్లా చేస్తాం పన్నీర్ కర్రీ. మొత్తం ఫ్రై చేసిన తర్వాత కర్రీ వండుతాం. అది ఎట్లా చేస్తామని స్కిప్ చేయకుండా చూడుర్రి. ఎట్లా ఉన్నదో మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయర్రి. ఏదైనా తప్పు ఉంటే మీరు సలహా చెప్పండి. స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇట్లా వేసిన కర్రీ ఇది చపాతీ కానీ అన్నం కానీ మాకైతే సూపర్ అనిపించింది. ఇంతకుముందు ఒకసారి పాలక్ పన్నీర్ చేసినాం. ఇంకా ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం పన్నీర్ కర్రీ. ఎలా ఉన్నదో స్కిప్ చేయకుండా చూడుర్రి, కామెంట్ చేయర్రి. ఏమైనా ఉంటే సలహాలు ఊడిపోర్రి. ఇంకేం మర్చిపోయినాం ఏంటి ఇంకేస్తే ఏది వేస్తే బాగుంటుంది అది కూడా చెప్పేసేయండి. స్కిప్ చేయకుండా చూడుర్రి. మన చాలా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టారు. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పన్నీర్ మొత్తం నల్ల మంచి ఫ్రై అయిన దాకా ఉంచేసినాం. అందులో మొత్తం ఫ్రై అయితేనే టేస్ట్ వస్తాయి కదా. మేము ఇట్లా చేస్తున్నాం, మరి మీరు ఎట్లా చేస్తారు, ఎలా చేస్తే బాగుంటుంది అది కూడా చెప్పేసేయండి. మేము చేసిన తర్వాత మాకైతే అనిపించింది ఏంటంటే, చికెన్, మటన్, చేపలు ఏదన్నా నాన్ వెజ్ దీని కూడా దండిగా అనిపించింది. అంత సూపర్ అయింది. అటు చపాతీ కానీ ఇటు అన్నం కానీ. అన్నం బిర్యానీ వేసుకొని తింటే ఇంకా అదిరిపోతా అనుకుంటా. అన్నం బిర్యానీ వేయలే, ఆ రోజు వైట్ రైసే చపాతీలు చేసినాం. కానీ కాంబినేషన్ మాత్రం మస్తు వచ్చింది. ఇంకా పాలక్ పన్నీర్ మీద ఇంకేదో మంచి అనిపించింది. పాలక్ పన్నీర్ బాగుంటుంది కానీ ఇట్లా కూడా మస్తు అనిపించింది, మాకైతే నచ్చింది. ఇంకా మళ్ళీ ఒకసారి ట్రై చేయాలనిపించింది. ఎట్లున్నది చెప్పుర్రి. కాకపోతే ఓపికగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయడమే. దానికి మొత్తం బాగా టైం పడుతుంది. అది చేస్తున్నంతసేపు ఇంకా వేరే పని చేసుకున్నాం. ఈ ఫ్రై ప్యాన్లో ఇటు ఇది నడుస్తుంది, వేరే పని. ఇంకా పక్కన మరొక ఫ్రై ప్యాన్లో కొన్ని ఆనియన్స్, అలాగే టమాటా, కొన్ని పల్లీలు, వాటి కూడా ఫ్రై నడుస్తున్నది. ఒకటి ఫ్రై చేసినాము. ఇంక వాటిని కూడా ఏం చేస్తామనేది కంటిన్యూ చూస్తుండ్రి. మేము అట్లా చేసినాము. గల్ఫ్లో మేము చేస్తున్న వంట ఎలా ఉంటున్నా ఏంది అది కూడా కామెంట్ చేసేది. ఏదో మేము చేస్తున్న బ్యాచిలర్ వంట ఎట్లా ఉన్నాయి. ఇంకా ఉల్లిగడ్డ ఫ్రై చేస్తున్నాం. ఇక్కడ ఉల్లిపాయలు మొత్తం మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసినాం. ఫ్రై చేసి వాటిని ఇంకా మిక్సర్ గ్రైండర్లో వేసినాము. వేసి అందులో కొద్దిగా వాటర్ వేసినాం. కొన్ని తక్కువ, చిన్న గ్లాస్ అండి, కొన్ని వాటర్ వేసేసి ఇంకా గ్రైండింగ్ పట్టేసినాం. గ్రైండింగ్ పట్టేసి ఇట్లా పేస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. అలాగే టమాటోతో ఫ్రై చేసేసి దాంట్లో నెక్స్ట్ టమాటా పేస్ట్ వేసినాము. ఇంకా దాని తర్వాత పల్లీలు మంచిగా వేయించి పుట్టు చేసి వాటి మీద పేస్ట్ వేసినాం. ఇట్లా ఉన్నాయి వంటలు. ఇంకా కర్రీ వండేద్దాం. ఇంకా కర్రీకి ఇది ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువ మిగిలింది, అందుకే కొద్దిగా వేసినాం. అది వేసేసి దాని తర్వాత అందులోనే బండపువ్వు, లవంగా, ఇలాచి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసినాం. దీంట్లో అన్నీ వేసిన తర్వాత తీసిన దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్రెడీ తర్వాత అవన్నీ వేస్తూ ఉంటే ఒక్కటి చేద్దాం అనుకుంటే ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. అందుకే అన్నీ వేసిన తర్వాత చూపిస్తున్నా. ఇట్లా ఉన్నది మా వంట. ఎట్లా ఉన్నది కామెంట్ చేయర్రి. అది దాని తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మన ఆనియన్స్ పేస్ట్ మొత్తం పట్టుకున్నాం కదా, ఆనియన్స్ పేస్ట్ వేసేసినాం. ఇంకా ఆనియన్ పేస్టు అది వేసి కలిపేద్దాం. ఈ గల్ఫ్లో అన్ని కంపెనీలో ఇట్లా ఉండదు ఫెసిలిటీ. అంటే కొందరు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళదే మెస్ ఉంటుంది. అంటే హోటల్ నుంచి భోజనం తెప్పి హోటల్ భోజనం పెడతారు. ఇంకా దాని తర్వాత పసుపు, దానికి సరిపడేంత పసుపు వేసేసేయండి. నేనైతే ఒక స్పూన్ వేసినాము. పసుపు వేసేద్దాము. దాని తర్వాత టమాటా పేస్ట్ ఇట్టినాం కదా, టమాటా పేస్ట్ ఇంకా వేసి ఒకటి వేస్తూ కలుపుతాం. బయట మెస్ అయితే అంత మంచిగా అనిపించేది. మా కంపెనీలో ఏంటంటే కంపెనీ గ్యాస్ ఉంటుంది, నచ్చింది వండుకొని తినాలి. ఇక కంపెనీ కిచెన్లో ఇంకా ఎక్కువ ఉడుకుతున్నది. కొద్దిగా మంచిగా ఉడికిన తర్వాత
అయితే మసాలాలు అన్నీ ఖచ్చితంగా ఇది ఇంత వేయాలా అంతే నేను చెప్పలేను. మీ టేస్ట్ సార్ వేసేయండి. ఇది మిర్చి పౌడరు, ఈ మిర్చి పౌడర్ మేమైతే ఇట్లా వేస్తున్నాం. టీ స్పూన్తో ఒక 4 స్పూన్లు వేసినాం. దాని తర్వాత కర్రీ పౌడరు అదొక 2 స్పూన్లు. కాకపోతే దాని తర్వాత ధనియాల పౌడరు అయితే ఎంత అని చెప్పలేం కదా, దాని పౌడర్ ఒక 2 స్పూన్లు. అన్నీ 1, 2, 3 స్పూన్ ఏం చెప్పలేం. దాని తర్వాత ఈ పల్లీలు చట్నీ పట్టినాం కదా, పల్లీలు పట్టినాం కదా మిక్సరు అంతా వేసేసినాం. వేసి ఇంకా మొత్తం కలిపేసినాం. దాని తర్వాత సరిపడేంత ఉప్పు, టేస్ట్ సరిపడా చూసుకుని వేయండి. మేమైతే మా టేస్ట్కి అయితే సరిపడా అది వేసేసినాం. మేము చేస్తున్నాం అంటే ఎట్టుంటో ఏంది కామెంట్ చేయర్రి. అయితే అది పల్లీలు పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఒక కప్ అన్ని వాటర్ వేసినాం, బాగా చిక్క అయిపోతుందని. దాని తర్వాత ఫ్రై చేసి పెట్టిన పన్నీరు మొత్తం వేసేసినాం. ఇంకా వేసేసి ఇంకొంచెం సేపు ఉంచేద్దాం. ఇంకా మొత్తం మంచిగా వేసి మిక్స్ చేయడమే. ఇంకా పన్నీరు మనం ఆల్రెడీ ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువ సమయం ఉండాల్సిన పని లేదు. ఇంట్లో కాసేపు ఉంచేసి ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చివరగా ఇంకా కావాల్సినంత కొత్తిమీర వేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ. ఎలా ఉంది మేము చేసిన కర్రీ కామెంట్ చేయర్రి. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇంత ఓపికగా పూర్తిగా వీడియో ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.